అందరికీ నమస్కారం అండి. 19వ తారీఖున ఫిబ్రవరి 19వ తారీఖున నాంది మీ ముందు థియేటర్స్లో రాబోతుంది. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ సినిమా గురించి. ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు కామెడీ సినిమాలు ఎక్కువ చేస్తూ వచ్చాను. మధ్య మధ్య నా కెరియర్లో ఒక నేను కానీ, శంభో కానీ, గమ్యం కానీ, మహర్షి లాంటి కొంచెం సీరియస్ క్యారెక్టర్స్ కూడా చేయడం జరిగింది. ఈ సినిమా నాకు మహర్షి తర్వాత మా ఈ డైరెక్టర్ విజయ్ కనకమాటల గారు అప్రోచ్ అయ్యి ఆ పర్ఫార్మెన్స్ చూసి మహర్షిలో బాగుందని మెచ్యూర్డ్గా ఉంది, నాకు ఇలాంటి ఒక బాయ్ నెక్స్ట్ డోర్ కావాలి అని తను చూస్ చేసుకోవడం జరిగింది క్యారెక్టర్. అక్కడి నుంచి మేము అంటే ఈ సినిమా ఇట్స్ ఆల్ అబౌట్, అంటే మీరు ఖైదీలో చాలా సినిమాలు చూసుంటారు, ఖైదీగా హీరో, లేకపోతే కోర్ట్ డ్రామాలో ఎక్కువ చూసుంటారు. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పుడు ఒక అండర్ ట్రయల్ ఖైదీ, అంటే ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్, వాళ్ళ గురించి డిస్కస్ చేయలేని పాయింట్ ఫస్ట్ టైం డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ లైఫ్లో ఏమవుతున్నాయి, అంటే తప్పు చేసామా చేయలేదా అని కూడా తెలియకుండా శిక్ష అనిపించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ తాలూకా వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ చుట్టూ వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళందరూ ఎంత డిస్టర్బ్ అవుతున్నారు. ఒక పర్సన్ లోపలికి వెళ్తే రాంగ్ఫుల్లీ ఏదో చేయని తప్పుకు లోపలికి వెళ్తే ఎలాగ శిక్ష అనుభవిస్తున్నాడు, ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. అండ్ ఈ సినిమాలో అంటే అందరూ అనుకుంటున్నారు ఏంటంటే ఇంత నాంది అనేటప్పటికి ఇది దీంట్లో అసలు కామెడీ ఉండదు అంటే, కామెడీ ఉంటుందండి. అంటే అవసరమైన చోట ఉంటుంది. ఇది నేను ఒక హీరోయిన్ అని చెప్పను, నేను వరలక్ష్మి హీరోయిన్ మా ఇద్దరికి డ్యూయెట్లు అలాంటివి ఏమి ఉండవండి. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఒక క్యారెక్టర్. అంటే నేను బిలీవ్ చేసింది హీరోగా కాకుండా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్, సూర్యప్రకాష్ ఒక క్యారెక్టర్, అతను బిలీవ్ చేసి ఆ క్యారెక్టర్ని బిలీవ్ చేసి చేయడం జరిగింది. సో కొత్తగా అంటే అప్పటి వరకు మీరు నరేషన్ ఇదప్పటికీ ఒక కైండ్ ఆఫ్ యాక్టింగ్ చూస్తుంటారు, బట్ ఈ సినిమాలో కొంత మెచ్యూరిటీతో పర్ఫార్మెన్స్ చూస్తారు. డెఫినెట్గా లుకింగ్ ఫార్వర్డ్, ఎందుకంటే కొంచెం కొత్తగా చేశాను, బాగా చేశాను అని అందరూ అంటున్నారు. సో వాంట్ ఆడియన్స్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ మీరు అంటే మీ ఫీడ్బ్యాక్స్ కోసం వెయిటింగ్. బట్ ఈసారి మాత్రం వెరీ కాన్ఫిడెంట్. అంటే మన ఒక సినిమా చేస్తున్నప్పుడు రెండో రోజు మూడో రోజు తెలిసిపోతుందండి. అంటే కథగా చెప్పినప్పుడు ఒకలాగా ఉంటుంది, విజువల్గా మనం షూటింగ్కి వెళ్ళినప్పుడు స్పాట్లో తీయగలుగుతాడా తీయలేడా అనేది మనకు రెండో రోజున మూడో రోజున అర్థమైపోతుంది. బట్ నాకు విజయ్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా అంటే ఒక హీ నోస్ వాట్, అంటే డెఫినెట్గా మంచి డైరెక్టర్ అవుతాడు, టాలీవుడ్కి మళ్ళీ ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ అవుతాడని మాత్రం డెఫినెట్గా చెప్పగలుగుతాను. అండ్ టీమ్ అండి, ఇట్స్ నాట్ అబౌట్ విజయ్ అండి, అందరూ కష్టపడ్డారు. విజయ్ ఈ సినిమా కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడు, డిఓపి సిద్ధ్ అండి, అలాగే అబ్బు రవి గారి మాటలు క్రిస్ప్గా ఉన్నాయి. అంటే మాకు కావాల్సింది ఏంటంటే ఒక 1.5 పేజీ డైలాగ్ చెప్పాలి, అంటే ఉన్న కంటెంట్ని ఒక లైన్లో చెప్పాలి. సో అబ్బు రవి గారు ఆ మాటలు చాలా బాగా రాశారు. చోటా ప్రసాద్ గారు ఎడిటరు, అండ్ బ్రహ్మకడ్లి గారు, వీళ్ళందరితో చాలా ఫస్ట్ టైం అండి. అండ్ ఇట్స్ ఎన్ యంగ్ టీమ్ అండి. సో నేనైతే బాగా ఎంజాయ్ చేసి సినిమా చేశాను. అండ్ ఫిజికల్గా కూడా అంటే నేను కష్టపడ్డామంటే కామెడీ సినిమాలో జనరల్గా ఏముంటుందంటేనండి, డైలాగ్ టు డైలాగ్ ఒక 6 పేజీలు 7 పేజీలు సీన్ ఒకటే షాట్లో వెళ్ళిపోవచ్చు, అంటే కౌంటర్ వెళ్ళిపోతాం. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి నేను ఫిజికల్గా బాగా లడ్డుబాబు తర్వాత ఎస్పెషలీ ఆ చైన్తో కట్టేసి ఉల్టాగా కట్టి చేసే సీన్స్ కానివ్వండి, ఎలాంటి ఆ టార్చర్ సీన్స్ ఇప్పుడు కానివ్వండి, అది బాగా ఫిజికల్గా కష్టపడ్డాను. సో అది దట్స్ వాట్ ఐ కెన్ సే. సో డెఫినెట్గా మేము పడ్డ కష్టానికి ఫలితం వస్తుందని ఫిబ్రవరి 19వ తారీఖున మేము ముందుకు రాబోతుంది. ఈ సినిమాని చూసి పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలా కదండి, ఇప్పుడు కంటెంట్ అండి, ఇప్పుడు కొంచెం ఓవర్ ఇయర్ ఇప్పుడు నా ఏజ్ కూడా మారింది. అంటే నేను అల్లర్లో చేసినప్పుడు నా ఏజ్ వేరు, ఇప్పుడు వచ్చినప్పుడు ఏజ్ వేరు. సో కొంత మెచ్యూరిటీ ఆఫ్ సబ్జెక్ట్స్ కూడా కావాలండి. సో నేను కామెడీ సినిమాలు చేసినా కూడా కొంచెం మెచ్యూరిటీ చేద్దాం అనుకున్నాను. డెఫినెట్గా కొత్త సినిమాలు కండి, ఎందుకంటే చాలామంది నాకు మన ఫీడ్బ్యాక్స్ ఏంటంటేనండి, ఏదన్నా ఒక ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ ఉండే, లేకపోతే ఫేస్బుక్లో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, కొంచెం కొత్త సినిమాలు చేయండి అన్న, మీలో ఉన్న ఆర్టిస్ట్ని తీసుకురావట్లేదు, కొంచెం అలాంటి సినిమాలు చేయండి, నాంది మన గమ్యం లాంటి సినిమా చేయండి, లేకపోతే శంభో లాంటి సినిమా చేయాలని, అంటే సీరియస్గా సినిమాలు చేయమని చాలామంది అడుగుతున్నారండి. సో డెఫినెట్గా ఈ సినిమా బాగా ఉండి అందరికి నచ్చిందంటే డెఫినెట్గా ఇలాంటి సీరియస్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తుంటాను, మధ్య మధ్యన కామెడీ సినిమాలు కూడా చేస్తుంటాను, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను. అంటే వరలక్ష్మి అమ్మాయి గురించి ఒకటి చెప్పాలండి, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్, ఒక హీరో కూతురు అయ్యి ఉండి, తను జనరల్గా ఎవరైనా హీరోయిన్ అవ్వాలనే వస్తారు అక్కడికి. అన్నీ పక్కన పెట్టి, ఆ ఇమేజ్ని పక్కన పెట్టి నేను ఏదైనా క్యారెక్టర్ చేస్తాను, మన క్రాక్లో విలన్ క్యారెక్టర్ చేసిన, ఈ సినిమాలో ఒక లాయర్ క్యారెక్టర్ చేసిన, షీ డస్ అంటే తను కథను నమ్ముతుంది, కథలో తన పాత్ర చిన్నదా పెద్దదా, ఎంత ఇంపార్టెన్స్ వస్తుంది, ఎంత స్కోప్ ఉంటుందనే చూస్తుంది. సో ఒక మంచి పర్ఫార్మర్ అండి. అంటే బీట్ ఎనీ క్యారెక్టర్, అమ్మాయికి మీరు ఏ క్యారెక్టర్, ఒక టాంబాయ్ క్యారెక్టర్ ఉండి, ఒక రౌడీ క్యారెక్టర్ ఉండి, లేకపోతే ఒక మంచి
పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇవ్వండి, షీ హ్యాస్ దట్ ఎబిలిటీ టు క్యారీ ఎనీ రోల్ అండ్ షీఈస్ వన్ ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ ఈ సినిమాకి బాగా కష్టపడింది, అందరికంటే ఎక్కువ కష్టపడింది వరలక్ష్మి అని చెప్పాలి. ఎందుకంటే కోర్ట్ డ్రామా అనేటప్పటికీ ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయండి తనకి శ్రీకాంత్ అయ్యంగారి మధ్యన. సో షీ హ్యాడ్ అంటే దాదాపు ఒక 8 పేజీలు 9 పేజీలు. అండ్ నార్మల్ తెలుగు మాట్లాడుతాం వేరండి, అంటే కొంచెం మనం కోర్టుకు వచ్చేటప్పుడు కోర్టులో లా పాయింట్తో మాట్లాడుతాం అవి కొంచెం కష్టం అండి. సో తను బాగా కష్టపడి చేసింది. అండ్ ఈ సినిమా తనే అంటే డబ్బింగ్ కూడా చెప్పిందండి, తెలుగు వర్షన్ కూడా. అండ్ తమిళ్ డెఫినెట్గా అంటే మేము యాక్చువల్లీ అనుకున్నప్పుడు మామూలుగా తెలుగు అని అనుకున్నాం కానండి, ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత తమిళ్ అండ్ హిందీ రీమేక్స్ రైట్స్ అడుగుతున్నానండి. ఐ థింక్ డబ్బింగ్ అంటే రీమేక్ చేస్తారనుకుంటున్నాను 90%. అంటే బేసిక్గా డైరెక్టర్కి కెమెరామ్యాన్కి అంటే ముందు నుంచి ఎప్పుడు ఇదివరకు నవ్వుతూ ఉండే అంటే అన్నీవారండి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అంటే నేను నవ్వుతూ ఉండేవాడిని. బట్ నాకు ఈ సినిమా అప్పుడు నిజంగా తెలిసిందండి, ఎందుకంటే వాళ్ళు ముందే కంపోజ్ చేసుకుని ఎస్పెషల్లీ ఒక 360 degrees అలా తిరుగుతూ ఉంటుందండి ఒక షాట్. సెకండ్ టీజర్ మేము రిలీజ్ చేసాం, దాని ముందే అనుకునండి వాళ్ళు ప్లాన్ చేసుకుని ఈ షాట్ ఇలా తీద్దాం. అండ్ నాకు కథ చెప్పినప్పుడు కూడా అంటే ఫస్ట్ కథ చెప్పినప్పుడు గుర్తుందండి నాకు, విజయ్ ఒక సీన్ చెప్పాడండి, ఒక 6 నిమిషాలు ఒక షాట్ ఉంటుందండి, మొత్తం హీరో అండ్ వరలక్ష్మి, ప్రియదర్శి అండ్ ప్రవీణ్ ఉంటారు, ఎక్కడ ఎవరు మాట్లాడారండి, అందరూ ఎక్స్ప్రెషన్ తోటి ఒక 6 నిమిషాలు ఒక నాంపల్లి నుంచి కుక్కట్పల్లి వరకు ఒక ట్రావెల్ సీక్వెన్స్. ఇది బాగుంటుందంటే నాకు కొంచెం టెక్నికల్గా వింటానికి బాగుంది, టెక్నికల్గా ఎలా తీస్తారనుకున్నాం, బట్ తీశారు, చాలా బాగా వచ్చింది. అంటే ఛాలెంజింగ్ షాట్లు చాలా తీశారండి, అంటే 1.5 minute to 2 minutes షాట్లు. ఇలాంటి సినిమాలో మీకు అంటే లెంత్ షాట్లు ఉంటాయి, బట్ అవి ఎందుకు ఊరికే మనం ఏదో కొత్తగా టెక్నికల్గా తీయాలని మాత్రం కాదండి, కొంచెం కొత్త సినిమాకి ఎసెన్షియల్ అలాంటి దాన్ని ఆ మూడ్తో ట్రావెల్ చేశారండి. కొన్ని సినిమాలకి కొన్ని చేయాల్సి వస్తుందండి. అంటే డెఫినెట్గా ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఒక పోలీస్ స్టేషన్ కదా, జైల్లోకి వెళ్ళిన తర్వాత ఏ ఖైదీనైనా ముందు మొత్తం న్యూడ్గా చేసి చెక్ చేస్తారు, ఎందుకంటే అతని నుంచి ఏదన్నా ఫోన్స్ కానివ్వండి లేకపోతే ఏదన్నా కత్తులు లాంటి ఏదైనా తీసుకొస్తున్నాడని. సో ఆ ప్రాసెస్లో చెక్ చేసి ఈ ప్రాసెస్ అంటే హీరో ఫస్ట్ టైం జైల్లో చూపిస్తున్నాం, సో అలాగా రివీల్ చేస్తే బాగుంటుందండి. తను అంటే తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఏమో తనకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, తెలియని ఒక మధ్యతరగతి కుటుంబం, అసలు ఏమీ తెలియని క్రైమ్ సీన్స్ ఏమీ సంబంధం లేని వాడికి తీసుకొచ్చి జైల్లోకి వచ్చేపెట్టి స్ట్రిప్ చేయమంటే ఎవరికన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో చేద్దామా వద్దా అనేటప్పుడు మా డైరెక్టర్ వచ్చి అడిగాడండి ఫస్ట్, లేదు సార్ ఇది కొంచెం ఒరిజినల్గా అంటే ఏంటంటే అన్న లేదండి సీజీ చేద్దామండి, లేదండి కొంచెం ఒరిజినల్గా చేస్తే మనకు సీజీ చేసినప్పుడు టచ్అప్లు తెలిసిపోతుంటాయి, బట్ ఎంతైనా బ్లర్ చేస్తాం మనం, ఆ పార్ట్ వరకు బ్లర్ చేస్తామండి, కొంచెం చేస్తే బాగుంటుందంటే సరే డెఫినెట్గా సినిమా కోసమని కొంచెం అందరిని బయట పంపించి నేను డైరెక్టర్ ఇద్దరు ఉండి చేసేవండి. సో అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఆ సీన్ కూడా మీకు షార్ట్ కూడా మీకు ఒక 5 seconds 6 seconds వస్తుంది కదండి, ఎక్కడ అభ్యంతరంగా జుగుప్సగా చూడటానికి ఇబ్బందికరంగా మాత్రం అయితే ఉండదండి. ఫైనల్గా నాంది గురించి చెప్పాలంటే చాలామంది అంటే మలయాళం సినిమాలు చూసిన తర్వాత ఈ లాక్డౌన్లో ఎస్పెషల్లీ పాయింట్స్ బాగుంటున్నాయి, కొత్తగా ఉంటున్నాయి, కొత్త కాన్సెప్ట్లతో వస్తున్నారు. మన తెలుగు సినిమాలు ఎందుకు ఎప్పుడు అంటే అంత న్యాచురల్గా చేయట్లేదు, అంత ఆ పాయింట్స్ని ఎప్పుడు డిస్కస్ చేయట్లేదని చాలామంది చెప్తూ ఉన్నారండి. సో ఈ సినిమా మీకు డెఫినెట్గా అలాంటి సినిమా ఉంటుందండి, కంటెంట్ తోటి ఉంటుంది, ఒక మంచి మెసేజ్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో మేము సెకండ్ హాఫ్ ఇప్పటివరకు ఎవరికి రివీల్ చేయట్లేదండి, ఎందుకంటే అది మేము నమ్మేది మేజర్ బ్యాక్ బోన్ నమ్ముతున్నాం. బట్ ఇప్పటి వరకు మన అంతసేపు లాలో ఉన్న లొసుగుల గురించి చాలామంది అంటే లాలో ఫాల్ట్స్ ఏంటి, లాలో ఏమేమి జరుగుతున్నాయి, దీనివల్ల ఒక సెక్షన్స్ వల్ల ఎలా బయటకు వస్తున్నాయి, ఇలాంటివి మనం చూసాం కదండి. మనం ఒక సగటి పౌరుడికి ఇచ్చిన హక్కులు కూడా చాలామంది తెలియట్లేదండి. సో దీంతో ఒక కొత్త పాయింట్ చెప్పబోతున్నాం, డెఫినెట్గా అది బాగా రీచ్ అవుతుంది. అండ్ ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా చెప్పబోతున్నాం అండి. February 19 మా నాంది మీ ముందుకు రాబోతుంది. మీరు అందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి చూసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాలు ఇంక ఇక్కడి నుంచి చేసుకుంటూ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.